నమస్కారం విద్యార్థులారా, ఎడ్యుటెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడగబోతున్నాను. ఈరోజు కష్టపడకపోతే రేపు నీ జీవితాన్ని ఎవరు మార్చుతారు? ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థి ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నవారు మీకు ఇంకా చాలా సమయం ఉందని అనుకుంటున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నవారు ఇంకా పరీక్షలకు సమయం ఉందని భావిస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్ పూర్తయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? మీకు ఏ కెరీర్ కావాలి? మీ తల్లిదండ్రులు మీ గురించి ఎలాంటి కలలు కంటున్నారు? మరి ఆ కలలను నిజం చేయడానికి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? గుర్తుంచుకోండి విద్యార్థులారా, భవిష్యత్తు అనేది రేపు ప్రారంభం కాదు, ఈ రోజే ప్రారంభం. ఒక కాలేజీలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు అనుకుందాం. ఇద్దరికి ఒకే వయసు ఉంది. ఇద్దరికి రోజుకు ఒకే 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇద్దరికి చదువుకోవడానికి ఒకే అవకాశం ఉంది. కానీ ఒక విద్యార్థి ప్రతిరోజు కొంత సమయం చదువుకుంటాడు. మరో విద్యార్థి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది అని రేపటి నుంచి చదువుతాను అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు, 2 రోజులు, ఒక వారం, ఒక నెల, అలా సమయం గడిచిపోతుంది. ఇప్పుడు నా ప్రశ్న, 1 సంవత్సరం తర్వాత ఇద్దరి ఫలితాలు ఒకేలా ఉంటాయా? అవసరం లేదు. ఎందుకంటే విజయం సాధించిన విద్యార్థికి ప్రతిరోజు అదనంగా 24 గంటలు లభించలేదు. అతను తన సమయాన్ని సరి అయిన విధంగా ఉపయోగించాడు. విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు విజయాన్ని నిర్మిస్తాయి. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, 1 గంట చదవాలి, ఒక చాప్టర్ పూర్తి చేయాలి, ఒక ప్రాబ్లం నేర్చుకోవాలి, ఇవే రేపు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. విద్యార్థులారా, ఇప్పుడు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉదయం కాలేజీకి వెళ్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పుస్తకం కొనాలి అంటే వారు డబ్బు ఏర్పాటు చేస్తారు. మీ ఫీజులు చెల్లించాలి అంటే వారు తమ ఖర్చులను తగ్గించుకుంటారు. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆశతో వారు ఎన్నో కష్టాలను మౌనంగా భరిస్తారు. కానీ వారి మనసులో ఒకటే కల ఉంటుంది, మా బిడ్డ జీవితం మాకంటే బాగుండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకానికి మీరు ఏ సమాధానం ఇవ్వబోతున్నారు? మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవు, కానీ కృషి, బాధ్యత, నిజాయితీ, ప్రయత్నించటం మాత్రం మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఒకరోజు మీ విజయం చూసి ఇతను నా కొడుకు లేదా ఈమె మా కూతురు అని మీ తల్లిదండ్రులు గర్వంగా చెప్పే రోజు రావాలి. ఆ రోజు కోసం ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు? నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. మొబైల్ నీ చేతిలో ఉందా, లేక నువ్వే మొబైల్ చేతిలో ఉన్నావా? ఉదయం ఒకసారి ఫోన్ తీసుకుంటాం, ఒక వీడియో, మరొక వీడియో, ఒక రీల్, మరొక రీల్, ఇలా 5 నిమిషాలు అనుకున్న సమయం 1 గంట అవుతుంది. 1 గంట అనుకున్న సమయం 2 గంటలు అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, రోజుకు 2 గంటలు వృధా చేస్తే 1 సంవత్సరంలో ఎంత సమయం పోతుంది? అదే సమయాన్ని మీరు చదువుకు ఉపయోగిస్తే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపరుచుకుంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుంటే మీ భవిష్యత్తు ఎంత మారవచ్చు. విద్యార్థులారా, మొబైల్ శత్రువు కాదు, మొబైల్ను ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం. మొబైల్ మీకు జ్ఞానం ఇవ్వవచ్చు, లేదా మీ విలువైన సమయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ప్రశ్న ఒక్కటే, ఈ రోజు నుంచి మొబైల్ను నువ్వు నియంత్రిస్తావా, లేక మొబైల్ నిన్ను నియంత్రిస్తుందా? కామెంట్లో చేయండి. విద్యార్థులారా, ఇప్పుడు ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాను. ఈరోజు 1 గంట చదవటం కష్టమా, లేక రేపు అప్పుడు చదివి ఉంటే బాగుండేది అని బాధపడటం కష్టమా? పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు అంటారు, సమయం ఎక్కడికి వెళ్ళిపోయింది? కానీ సమయం ఒక్క రోజులో వెళ్ళిపోలేదు.
ప్రతిరోజు కొద్ది కొద్దిగా వెళ్ళిపోయింది. ఒక విద్యార్థి సంవత్సరం మొత్తం రేపటి నుంచి చదువుతాను అని చెప్పాడు. మరొక విద్యార్థి కేవలం 1 గంటైనా చదివాడు. పరీక్షల సమయంలో మొదటి విద్యార్థి భయంతో ఉంటాడు, రెండవ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, పరీక్షల రోజు భయపడే విద్యార్థిగా ఉండాలని అనుకుంటున్నారా, లేక నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పే విద్యార్థిగా ఉండాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, ఈరోజు చేసే చిన్న కష్టం రేపటి పెద్ద పశ్చాత్తాపాన్ని తప్పిస్తుంది. విద్యార్థులారా, మీ జీవితాన్ని మార్చడానికి ఎవరో వస్తారని ఎదురు చూడకండి. ఒక మంచి టీచర్ మీకు మార్గం చూపగలరు, మీ తల్లిదండ్రులు మీకు ప్రోత్సాహం ఇవ్వగలరు, మీ స్నేహితులు మీకు సహాయం చేయగలరు. కానీ మీకోసం ఎవరు చదవరు, మీకోసం ఎవరు పరీక్ష రాస్తారు, మీ లక్ష్యం కోసం ఎవరు ప్రతిరోజు కష్టపడతారు? ఎవరూ కాదు. చదవాల్సింది నువ్వే, ప్రయత్నించాల్సింది నువ్వే, సమయాన్ని ఉపయోగించుకోవాల్సింది కూడా నువ్వే, పరీక్ష రాయాల్సింది నువ్వే, విజయం సాధించాల్సింది కూడా నువ్వే. ఇప్పుడు ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ భవిష్యత్తును మార్చే వ్యక్తి కోసం బయట వెతకకండి. ఎందుకంటే అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి నీ జీవితాన్ని మార్చగలడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నా పరిస్థితులు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నేను ప్రయత్నం ఆపను. నేను పడిపోతే మళ్ళీ లేస్తాను, నేను ఓడిపోతే మళ్ళీ పోరాడతాను, నేను నా భవిష్యత్తు కోసం కష్టపడతాను అని ఒక నిర్ణయం తీసుకోండి. విద్యార్థులారా, ఈ వీడియో ముగించే ముందు మీకు చివరిగా ఒక ప్రశ్న. మరో 1 సంవత్సరం తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పు చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఇలాంటప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నావు? మంచి మార్కులతో ఉండాలనుకుంటున్నావా? మంచి కాలేజ్లో అడ్మిషన్ పొంది ఉండాలనుకున్నావా? మీకు ఇష్టమైన క్యారియర్ జాబ్లో ఉండాలని అనుకుంటున్నావా? మీ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆనందంలో, వారి ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నావా? లేక నేను ఇంకా ఎక్కువ కష్టపడాల్సింది అనే పశ్చాత్తాపంతో ఉంటావా? నిర్ణయం ఈరోజు మీదే. అందరూ నాతో కలిసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇలా ప్రతిజ్ఞ చేయండి. లెట్ us స్టార్ట్. నేను నా సమయాన్ని వృధా చేయను. నేను ప్రతిరోజు క్రమంగా చదువుతాను. నేను నా మొబైల్ను నియంత్రిస్తాను. నేను నా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాను. నేను నా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడతాను. నేను నా భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే కష్టపడతాను. ఎందుకంటే ఈ రోజు కష్టపడకపోతే రేపు నా జీవితాన్ని ఎవరు మార్చుతారు? నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది. ఇది ఎడ్యుటెక్ తెలుగు మీకిచ్చే సందేశం. ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడే ఎడ్యుకేషనల్ మరియు మోటివేషనల్ వీడియో కోసం మన ఎడ్యుకేషన్ టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. జై హింద్. మీ భవిష్యత్తు కోసం ఈ రోజే కష్టపడడం ప్రారంభించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.